ఆదివారం నాడు గుంటూరు అరండల్పేటలోని యోగి భవన్లో లఘు ఉద్యోగ భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం సభ్యుల సమావేశం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ తులసి యోగేష్ ఆధ్వర్యంలో జరిగింది. తొలుత భారతమాత విశ్వకర్మ చిత్రపటాలకు పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లఘు ఉద్యోగ భారతి నేషనల్ సంఘటన్ మంత్రి ప్రకాష్ చంద్ర, ప్రత్యేక అతిథిగా లఘు ఉద్యోగ భారతి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ బోర్డు మెంబర్ హరిహరన్ రామమూర్తి, గౌరవ అతిథులుగా నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ అనంత్ గోటేటి, అన్నే కృష్ణ బాలాజీ, స్టేట్ ప్రెసిడెంట్ ఎం వెంకటేశ్వరరావు, తులసి గ్రూప్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ తులసి యోగేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా ఎన్నో సహజ మానవ వనరులు కలిగి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్, ఎక్స్పోర్ట్స్ లాంటి రంగాలకు అనుకూలంగా ఉందని అన్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో భారత్ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి చెంది విశ్వగురుగా ప్రపంచానికి తన సేవలను అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే దేశంలోనే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, దేశ అమృతకాల సంకల్పంలో భాగస్వామి అవ్వాలని అన్నారు. ఆ దిశగా మనందరం లఘు ఉద్యోగ భారతి ద్వారా ఉన్న వనరులను, అవకాశాలను ఉపయోగించుకుని ప్రగతిని సాధించాలని, ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. Welcome you all to this sort of first workshop in state level Andhra Pradesh this year. Of Udyog Bharati. As you are aware that Bharat is working towards becoming So we all know that Andhra Pradesh is one such state among the country with lot of resources, which is still not properly exploited. And since India is working towards growing as a global leader, all the states in the country are also working together. So through Laghu Udyog Bharati, I think we all can, as part of Laghu Udyog Bharati from Andhra Pradesh, we all can work. We can be a part of that goal success. So I request you all to be a part. Some non-members of the association are also here. I request you all to join also. Let us be part of this future success goal. With this, I welcome you all again once more, and I will invite our today's chief guest, Sri Prakash Chandra ji. He is the Laghu Udyog Bharati National Sanghana Mantri ji. Sir. Subramanian Esra garu, sir, please bouquet. అలాగే మరొక స్పెషల్ గెస్ట్ శ్రీ హరిహరన్ రామమూర్తి గారు, Laghu Udyog Bharati నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో నేషనల్ ESA బోర్డ్ మెంబర్ రమేష్ గారు. అలాగే వెంకటేశ్వరరావు గారు, లఘు ఉద్యోగ భారతి స్టేట్ ప్రెసిడెంట్, వారిని కూడా వేదిక వైపు ఆహ్వానిస్తుంది. సత్యబాబు గారు వారిని సత్కారం చేస్తుంది. అలాగే మరొక ముఖ్య అతిథి ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ అన్నే కృష్ణ బాలాజీ గారు, వారు నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు, అలాగే మరొక గెస్ట్ ఈరోజు మనకు, వారు కూడా నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్, వారిని సత్కరించవలసిందిగా అరుణ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ అసోసియేషన్.
సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గారిని రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ మరియు మీ కార్యక్రమానికి హోస్ట్ బాగుంది సార్ నిండుగా ఉంది